బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదన్నారు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక్కడ మోదీని తిట్టి ఢిల్లీలో వెళ్లి కలుస్తాడంటూ ఫైర్ అయ్యారు. విభజన హామీల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శించారు. తుర్కయాంచల మున్సిపాలిటీలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు చామల కిరణ్. కాళేశ్వరం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లపై పెట్టిన ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై పెట్టలేదన్నారు. తనను ఒక్క అవకాశం ఇస్తే భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు చామల కిరణ్ కుమార్. అంటే మీకు పట్టుదల ఉంది. అక్క చెప్పినట్టు మేము ఎంత ఉండి ఇలా చేస్తున్నాం కాదు, మా భర్తలు ఉన్నా మేమే ముందుకు రాయడం అక్క నుంచి. ఎందుకంటే 26 తర్వాత రిజర్వేషన్ మారుతున్నాయి. మీరందరూ చట్టసభలకు వచ్చేది 33% రిజర్వేషన్ వస్తుంది. పార్లమెంట్ లో 33 ఉంటారు, అసెంబ్లీలో 33 ఉంటారు. ఒక్కంపాడీలే కాదు, మీలాంటి అవుట్పుట్కి ఉండాలి. ప్రజల సమస్యల మీద ఆడవారికి ఉన్నటువంటి దృష్టి ప్రజల సమస్యలు ఉండదు. ఇక్కడ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ సమస్యలు చూసి పిల్లల్ని పెంచి ప్రజల్ని కూడా పిల్లల లెక్క చూసుకొని పెంచుతారు. అదైన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం మన అదృష్టం. చెప్పుకోవాలంటే అరగంటే ఈ నుంచి చక్కగా కార్యక్రమం ముఖ్యమంత్రి ఇంటికి పోతుంది అన్న. ఇప్పుడే నేను మున్సిపాలిటీలో ఈ సమస్యలు ఇవన్నీ 100% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో ఉంటాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల